ఒకవేళ కమర్షియల్ ప్రాంతంలో ఉంటే 3 months నుంచి 5 months వరకు కూడా తీసుకునే వెసులుబాటుని కల్పించారు ఈ యొక్క రెంట్ కంట్రోల్ బోర్డ్ యాక్ట్ ప్రకారం. సో 2 months ఈజ్ ద మినిమం ఒక అడ్వాన్స్ అమౌంట్ పే చేసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం అంటే ఎప్పుడు పడితే ఆల్ ఆఫ్ సడన్గా అంటే అర్థం ఏంటి, ఓనరు నా హౌసే కదని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ఆ హక్కు కూడా ఆ ఓనర్ కూడా లేదు. మరొక విషయం, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఒక అగ్రిమెంట్ ఉంటుందో అంటే రెంట్ కంట్రోల్ అగ్రిమెంట్ అంటాం, మన రెంటల్ అగ్రిమెంట్ అంటాం. రెంట్ అగ్రిమెంట్ అన్నది ఇప్పుడు కొత్తగా ఒక యాప్ని తీసుకొస్తున్నారు, ఒక డిజిటలైజేషన్ చేయాలి. ఆ అగ్రిమెంట్ కూడా అక్కడ మనం నమోదు చేసుకోవాలి. రెంట్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళ అఫీషియల్ రిజిస్ట్రేషన్ దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కది కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా అది బహుశా ఇంప్లిమెంట్ అవడానికి కొద్దిగా టైం పెట్టే అవకాశం ఉంది. బట్ ప్రతి అగ్రిమెంట్ కూడా అక్కడ జరగాలి. మీరు రెంట్ ఉంటున్నారంటే అక్కడ బోత్ పార్టీస్ ఇద్దరు కూడా అంటే ఎవరైతే టెనెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఓనర్ కూడా, ఆ ప్రాపర్టీ ఎవరైతే ఓనర్ ఇద్దరు కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ అగ్రిమెంట్ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే 11 months వరకే అగ్రిమెంట్ రాసుకుంటారు. ఎందుకు 11 months వరకు రాసుకుంటారంటే చాలా మంది తెలియని విషయం, మనకి యాక్ట్లో ఉన్న రూల్స్ ఏంటంటే బిలో 11 months రాసుకుంటే మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసే అవసరం ఉండదు. అదే అబౌవ్ 11 months రాసుకుంటే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలి. దట్ ఈస్ ద యాక్చువల్ రూల్ అనమాట. అందుకే ఓనర్స్ ఏమంటారంటే 11 నెలలకే అగ్రిమెంట్ రాయండి అంటారు. 12 అనే నెంబర్ కనిపించి 12 months దాటింది 2 yearsకి 3 years కంటే ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ ఉండాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా లీజ్ అట్లాంటి డాక్యుమెంట్స్ చేసుకునేటప్పుడు 3 years 5 years 6 years లీజుకి ఇచ్చే సందర్భాల్లో మాత్రం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అందుకే 11 months ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని కాస్త అవాయిడ్ చేసే ఉద్దేశంతో 11 months టైంని పెట్టుకుంటారు.